అందరికీ నమస్కారం. ఈ చిన్న సమావేశం ఉద్దేశం ఏమిటంటే, నిన్న విజయవాడలో కొన్ని సంఘాల వారు అంటే నా మీద ఏదో రకంగా దుమ్మెత్తి పొయ్యాలి అని తరచూ చూసే సంఘాల వారు నిన్న విజయవాడలో రాఘవయ్య పార్క్ దగ్గర ఒక సమావేశం నిర్వహించారు. అదేమిటంటే, నేను ఎన్నో గృహాలు, ముఖ్యంగా దళితులు, వెనుకబడిన వారి గృహాలే టార్గెట్ చేసి కూల్చివేస్తున్నట్టుగా ఒక అపోహ సాక్షి వారి సౌజన్యంతో క్రియేట్ చేయాలి అని చెప్పి చూస్తున్నారు. గతంలో కూడా చేశారు, నేను పెద్దగా పట్టించుకోలే. కానీ 1% ప్రజలు అది నిజమని నమ్మినా కూడా అది మంచిది కాదు కనుక నేను ఈ క్లారిఫికేషన్ ఇవ్వటం నా బాధ్యతగా భావించి స్పెసిఫిక్గా క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఇదొకటి. తర్వాత నిన్న సాక్షి ఛానల్లో కొద్దిమందిని వాళ్ళ ఆఫీస్కి తీసుకెళ్ళినట్టున్నారు. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అంతా చాలా హై ఎండ్ ఆఫీస్ లాగా ఉంది. కొద్దిమంది మహిళల్ని తీసుకుని వెళ్ళి పక్క నుంచి ప్రాంప్టింగ్ చేస్తూ నన్ను ఒక దుర్మార్గుడిగా చిత్రీకరిస్తూ మాకు అసలు టైం ఇవ్వకుండా రాత్రికి రాత్రి మమ్మల్ని రోడ్డు మీద పడేశారు అని ఉనుదుర్రు అనే గ్రామంలో ఆ బాధితులు మాట్లాడినట్టుగా చెప్పారు. ఇది 1 సంవత్సర కాలంగా ఎన్నో నోటీసులు ఇవ్వటం, వారు కోర్టుకు వెళ్ళటం, కోర్టు వారు మాకు డైరెక్షను వాళ్ళందరికీ ఆల్టర్నేటివ్ ప్లాట్స్ ఇచ్చారా అని అడగటం, వారందరికీ ఆల్టర్నేట్ ప్లాట్స్ ఇచ్చి ఆ ల్యాండ్ని డెవలప్ చేసి వారందరికీ పట్టాలు ఇవ్వటం కూడా జరిగింది అని చెప్పి తెలియచేయటం, అవి తీసివేయమని చెప్పి కోర్టు ఆర్డరు వచ్చిన తరువాత మళ్ళీ నోటీస్ 1, నోటీస్ 2, నోటీస్ 3 ఇన్ని నోటీసులు ఇచ్చి 1 సంవత్సర కాలంగా నడిచిన ఈ ప్రక్రియ ఇదంతా పక్కన పెట్టి కేవలం అప్పటికప్పుడు నేను అరక్షణంలో కూల్చివేతకు ఆదేశాలు ఇచ్చి చేస్తున్నట్టుగా మాట్లాడటం ఓకే, అది వాళ్ళ చింతనకే వదిలేస్తున్నా. ఎందుకంటే కేవలం ప్రజాక్షేమం కోసం నేను ఎమ్మెల్యేగా ఎన్నికైన కొత్తలో ఒక అంతు చిక్కని వ్యాధి వచ్చినప్పుడు, నీటి కలుషితం ద్వారా కొన్ని వ్యాధులు ప్రబలినప్పుడు వచ్చిన రిపోర్ట్స్ ఆధారంగా ఎన్నో చోట్ల ఈ ఏదైతే మంచినీటి చెరువులకి వెళ్ళే పంట కాలువ పక్కన ఆక్రమణలు ఉన్నాయో ఆ గృహాల నుంచి డైరెక్ట్గా ఆ పైప్ లైన్లన్నీ అందులోకి కనెక్ట్ చేసి వ్యాధులకి కారణమవుతుందో, అలాగే మరి ఆ కాలువలన్నీ కూడా చాలా వరకు పూడ్చివేసి, ఆ డ్రైన్లు ఆక్రమించి డ్రైన్లు పూడ్చివేసి, సకాలంలో డ్రైన్లు సరిగ్గా లేకపోతే పంటలు మునిగిపోయి ఆ నీరు బయటికి వెళ్ళక, చాలా చోట్ల నీరు అందక కింద ఉన్న ప్రాంతాలకి మెయిన్ కెనాల్ వరకు ఇబ్బంది లేకపోయినా సబ్ కెనాల్స్ వరకు మళ్ళీ నీరు పొలాలకి నీరు అందక ఈల్డ్స్ పడిపోతాయి. మరి తీసుకున్న ఈ చర్యల వలన యావరేజ్ 10 బస్తాల ఈల్డ్, మినిమం లీస్ట్ 10 బస్తాల ఈల్డ్ వీరందరికీ పెరిగింది. ఆరోగ్యం చాలా ఇంప్రూవ్ అయింది. ఈ చెరువులో నీళ్ళు క్వాలిటీ ఇంప్రూవ్ చేయటమే కాకుండా మైక్రో ఫిల్టర్స్ అని చెప్పి ప్రతి చోట సిఎస్ఆర్ నిధులతో
ఇన్స్టాల్ చేసి ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కటి తాగునీటి సౌకర్యం, డ్రైనేజ్ సౌకర్యం, మంచినీటి సౌకర్యం, ఇన్ని అద్భుతమైన సౌకర్యాలు నా నియోజకవర్గంలో ఎక్కడా లేని విధంగా అద్భుతంగా చేస్తే ఈ సాక్షివాడు ఇంకా ఎవరో కొన్ని ఆర్గనైజేషన్లు ఉన్నాయి, వాళ్ళందరూ కలిసి చేసిన మంచి గురించి ఒక్క మాట కూడా మాట్లాడకపోగా ఇది కూల్చేశాడు, అది కూల్చేశాడు. అందరికీ సైట్లు గతంలోనే ఇదిగో ఇదే ఈ సాక్షి పేపర్ రన్ చేసే జగన్మోహన్ రెడ్డి టైంలో కూడా చాలామందికి ఇచ్చారు. దానికి ముందు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా చాలామందికి ఇచ్చారు. సైట్లు తీసుకున్న వాళ్ళు ఇంకా ఆ కాలువ గట్ల మీద ఉంటున్నారు. మరి అటువంటి వారు అసలు సైట్ ఎందుకు తీసుకున్నారు? ఆ సైటే తీసుకోకూడదు. సుమారు 2 లక్షల రూపాయలు ప్రభుత్వం ఉచితంగా ఇస్తుంది. మరి ఆ ప్రొవిజన్స్ అన్నీ ఉన్నప్పుడు ఆ స్థలాల్ని అభివృద్ధి చేసి, అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కొన్ని స్థలాలు ఇచ్చినప్పటికీ చాలా చోట్ల ఫిల్ కూడా చేయలే. అవి ఫిల్ చేసి పవర్ సప్లై ఇచ్చి, వాటర్ సప్లై ఇచ్చి, ఇవన్నీ చేసి మీకు అలాట్ చేసిన స్థలాల్లోకి మీరు వెళ్ళండి అని సుమారు సంవత్సరం కాలం కూడా గడిచిన తరువాత వాళ్ళతో ప్రాంప్టింగ్ ఇచ్చి మాట్లాడించి ఇంత నీచ దరిద్రపు రాజకీయం ఆ సాక్షి పేపర్ వాడు వీళ్ళని ప్రోత్సహించి, మరి పేమెంట్ కూడా ఇస్తున్నారేమో నాకు తెలియదు పెర్ఫార్మెన్స్కి, ఇలా చేయటం దురదృష్టం. నేను ఓపెన్గా చెప్తున్నా, ఎవరైనా జర్నలిస్టులు బయట వాళ్ళు వచ్చి ప్రజలతో వారి అభిప్రాయాన్ని కనుక్కోండి. నేను ఇక్కడ ప్రజలకి మంచి చేశానా, చెడు చేశానా, ఎందుకు ఇవన్నీ చేయవలసి వచ్చింది? ఆరోగ్యమే ఇంపార్టెంట్, ప్రజల ఆరోగ్యం ఇంపార్టెంట్. వాళ్ళకు కూడా ఆల్టర్నేటివ్ చూపించి ఇవన్నీ చేసిన తర్వాత ఈ రకంగా మాట్లాడటం, నేను మంచి చేస్తున్నా, నా దారిలో నేను వెళ్ళిపోతా. ఎవరో ఎన్టీ రామారావు గారు గతంలో చెప్పినట్టు కుక్కమూతి పిందెలు అంటే ఏంటో నాకు తెలియదు, రామారావు గారు అన్నారు ఆ మాట. అటువంటి కుక్కమూతి పిందెలు ఎన్ని వాగుకున్నా, మీ ఛానల్స్లో పేమెంట్ ఇచ్చి ఎలాగ మాట్లాడించుకున్నా, అది మీ దౌర్బల్యంగా భావించి మిమ్మల్ని క్షమించి, కానీ ప్రజలకి నిజం చెప్పాలి కనుక ఈ నిజం నేను చెప్తున్నా. ఇక తెలుగు వీర లేవరా అదొక పబ్లిక్కి అవేర్నెస్ క్రియేట్ చేసే సంస్థగా నేను గత వారం చెప్పా. అది రాజకీయ పార్టీ కాదని కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఈ మైకుల గోల మనకి తగ్గాలి, ప్రశాంతంగా జీవించే హక్కు మనకు ఉంది అని నేను ఆల్రెడీ క్లియర్గా కంప్లైంట్ ఎలా ఇవ్వాలి అని ఒక సింపుల్ కంప్లైంట్ ఫార్మాట్ కూడా పెట్టడం జరిగింది. కంపల్సరీగా అది పోలీసుల డ్యూటీ, అది నిలదీయటం మన హక్కు. శబ్ద కాలుష్యంతో బతకాల్సిన దౌర్భాగ్యం ఎవ్వడికీ లేదు, భారతదేశ పౌరుడు ఎవ్వడికీ లేదు. ప్రభుత్వం కంపల్సరీగా తీయవలసిందే, లేదంటే ప్రశ్నించే హక్కు మనకు ఉంది. ఎవడో ఓట్లేస్తాడో ఓట్లేయడో అని చెప్పి చేసే రాజకీయం కాదు ఇది, అందరికీ సంబంధించింది. అన్ని పార్టీలు కూడా ఇందుకు సహకరించాలి. అలాగే ఇంకొక సోషల్ మెనాస్ గురించి తల్లిదండ్రులకు ముఖ్యంగా నేను విన్నవించేది ఏంటంటే, ఇప్పుడు నేను ఒక లెటర్ కూడా డీజీపీ గారికి ఈరోజు అందజేస్తాను. తెలుగు వీర లేవరా తరపున ఒక బాధ్యత గల పౌరుడిగా ప్రజల తరపున. అదేమిటంటే, మనకు చట్టాలు ఉన్నాయి, కొత్త యాక్ట్ ఉంది. ఏమిటంటే, పాఠశాలలకు 100 యార్డ్స్ అంటే 91 మీటర్ల దూరంలో ఎటువంటి సిగరెట్లు అమ్మే షాప్ లాంటిది, బడ్డీ కొట్లు ఇటువంటివి
ఉండకూడదు సిగరెట్లు అమ్మేది. చాలా చోట్ల ఈ సిగరెట్లు పేరుతో అందులో ఈ గంజా లాంటి పదార్థాలు కూరి ఏదో కన్ఫెక్షనరీ పేరుతో ఆ చాక్లెట్లో కూడా మాదక ద్రవ్యాలు కలిపిన మత్తు పదార్థాలు కలిపిన ఇవన్నీ కూడా స్కూళ్ళలో కూడా ఈ మధ్యన ఎక్కువైంది. కాలేజెస్లో అయితే మరీ ఎక్కువగా ఉందనేది. ఇది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం అని కాదు, ప్రతి చోట ఇదొక సాంఘిక దురాచారంగా మారింది. తల్లిదండ్రుల బాధ్యత ఇటువంటివి జరగకుండా చూసుకోవాలి. అంటే పోలీసుల బాధ్యత, కానీ ప్రజలు ఆ సమస్యకి సొల్యూషన్ మన చేతుల్లో ఉంది, మనం చెప్పాలి. ప్రతి తల్లి తండ్రి ఇప్పుడు స్కూల్స్ ఓపెన్ అవుతున్నాయి. మీరు చూడండి, మీ పిల్లలు చదివే పాఠశాలకి 100 యార్డ్స్ 90 మీటర్లు. మీ అన్ని సెల్ ఫోన్లోని ఇక్కడ నొక్కి మళ్ళీ అక్కడికి వెళ్ళేటప్పటికి కూడా డిస్టెన్స్ వస్తుంది. మీ నియర్ బై పోలీస్ స్టేషన్లో మీకు 91 మీటర్ల పరిధిలో సిగరెట్లు అమ్మే షాప్ ఉంటే ఖచ్చితంగా మీరు కంప్లైంట్ ఇవ్వండి. దాన్ని అక్కడి నుంచి ఆ టొబాకో ప్రోడక్ట్స్ ఏవి కూడా అక్కడ అమ్మటానికి వీల్లేదు. ఇది మన హక్కు. మీ పిల్లల్ని రక్షించుకునే అవకాశం మీ చేతుల్లోనే ఉంది. ఖచ్చితంగా 100 మీటర్లు ఆ 91 మీటర్ల పరిధిలో లేకుండా చూసుకోగలిగితే కొంతవరకు అరికట్టే అవకాశం ఉంటుంది. అబ్జర్వ్ చేయండి, ఎటువంటి అనుమానం ఉన్నా నియర్ బై పోలీస్ స్టేషన్లో చెప్పండి. నా వరకు నా నియోజకవర్గంలో ఉన్న 4 మండలాల పరిధిలో ఉన్న పోలీస్ అధికారులకి స్ట్రిక్ట్గా ఈ 100 యార్డ్స్లో ఎటువంటి టొబాకో అమ్మటానికి వీల్లేదు. ముందు మీరు చేయండి, ఆ తర్వాత పబ్లిక్కి కూడా నేను ఇన్ఫామ్ చేస్తాను. ఆ పబ్లిక్ మళ్ళీ కంప్లైంట్ వచ్చింది అంటే అది మీ మీద, పోలీస్ మీద చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇది స్కూళ్ళు తెరిచే లోపు మనం ఈ ప్రికాషన్ తీసుకుని దీన్ని సమూలంగా అరికట్టాలి అని మా పోలీసు వారికి కూడా తెలియజేయటం జరిగింది. ఇది ముఖ్యంగా మన ప్రజల బాధ్యత మన చేతుల్లోనే ఉంది. నేను డీజీపీ గారికి ఇలా లేఖ కూడా పంపిస్తున్నా. జస్ట్ ఒకసారి ఆ లేఖ చూపిస్తున్నా, నేను చదివి కూడా వినిపిస్తా. ఇదేంటంటే, రిక్వెస్ట్ ఫర్ స్ట్రిక్ట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ సెక్షన్ 6B ఆఫ్ కోప్టా 2003 ప్రొహిబిషన్ ఆఫ్ టొబాకో షాప్స్ within 100 yards of educational institutions. We Telugu Veera Levara, a citizens' initiative dedicated to addressing public grievances and enlightening people about their constitutional and legal rights, respectfully bring to your kind notice the widespread violation of tobacco control laws near educational institutions across Andhra Pradesh. As per section 6B of Cigarettes and Other Tobacco Products Act, ante COPTA simple ga Cigarette and Other Tobacco Products Act 2003, the sale of cigarettes and other tobacco products is strictly prohibited within a radius of 100 yards, approximately 91 meters from any educational institution. It is also observed that many such shops are illegally selling tonic, ganja and other narcotic substances along with cigarettes, posing a serious threat to the health and safety of school children. Despite this clear legal mandate, many tobacco shops continue to operate in close proximity to schools, exposing young students to harmful products and violating their right to safe learning environment. We therefore humbly request your esteemed office to kindly issue necessary instructions to all SPs and commissioners of police in the state to conduct special drives to identify and remove all tobacco selling establishments functioning within 100 yards of schools and colleges. Ensure strict enforcement of penalties
as per the Act and launch action against sale of ganja and other illicit substances. Direct SHOs to regularly monitor compliance in their jurisdictions. Issue directions for mandatory display of no tobacco sale within 100 yards near the education institutions. ఇది చాలా స్పష్టంగా పేర్కోవటం జరిగింది. ఇది వెబ్సైట్లో కూడా దీన్ని పెడతాం. ఇది మీ హక్కు. పోలీసులకి తెలియజేయటం మన బాధ్యత. ఎందుకంటే వారు కూడా వారి పనుల్లో తలమునకలుగా ఉంటారు. ఎన్నో సమస్యలు ఉన్నాయి పోలీసు వారికి కూడా, ప్రజలకు సంబంధించినవి. మన బాధ్యత మనం గుర్తెరిగి అడగటం, నిలదీయటం మన హక్కు, చేయటం వారి బాధ్యత. చేయకపోతే ఖచ్చితంగా మనం చర్యలు తీసుకోమని చెప్పి డీజీపీ గారికి, సంబంధిత శాఖ మంత్రి గారికి తెలియచేసే హక్కు కూడా మనకుంది. సో కాబట్టి మైకులతో పాటు ఈ ఇష్యూను కూడా తెలుగు వేరే లేవరా తరపున టేకప్ చేయటం జరిగింది. అందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.